హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారికి చేసుకునే ప్రసాదం ఒకటి చూపిస్తున్నాను. పొంగలి మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యంతో పొంగలి కాకుండా గోధుమ రవ్వతో ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దాంట్లో పెసరపప్పు, ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యిందాక మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇందులోని. దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు రవ్వ పెసరపప్పు వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక దీన్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద పొంగల్ గిన్నె పెట్టుకొని ఎసరు పోసుకోవాలి. దాంట్లో మంట హైలో పెట్టుకొని ఎసరు బాయిల్ అయిందాక వెయిట్ చేయాలి. ఎసరు మరిగాక దానిలో ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని కలిపి దీన్ని ఉడకనివ్వాలి. దీంట్లోనే ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెం జిగురు వస్తుంది పాయసంకి. మంట మీడియంలో పెట్టుకొని ఉడకనివ్వాలి బాగా దీన్ని. ఈ మిశ్రమం పూర్తిగా ఉడికాక దీనిలో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. బెల్లం మనం తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగిందాక బాగా కలుపుకోవాలి దీన్ని. బెల్లం అంతా కరిగి కలిసిందాక కలుపుకొని తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి.
అంతా బాగా ఉడికాక లాస్ట్లో పాలు పోసుకోవాలి, 1 గ్లాస్ పాలు. కాచిన పాలే పోసాను నేను. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం కాసేపు నానబెడితే త్వరగా ఉడుకుతుంది. నేను నానబెట్టడం మర్చిపోయాను, సో కాస్త లేట్ అయింది ఉడకటం సగ్గుబియ్యం. చివర్లో కాస్త నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పొంగలి కంటే ఇది ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇది నచ్చితే మీకు. అంతే, పాయసం రెడీ అయిపోయింది, గోధుమ రవ్వ పాయసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.